కాంగ్రెస్ నాయకులు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. వేములవాడలో రోజుకొక కోడె మరణిస్తున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయాల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్